ఆర్టీసీ అధికారులే ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్నారని ప్రయాణికులు సంఘం అధ్యక్షులు ఓరుగంటి మల్లిక్ అన్నారు. మార్కాపురం జిల్లాలో ఆర్టీసీ అధికారుల కనుసన్నల్లో బస్టాండ్ ఆవరణంలో ప్రయాణికులను ప్రైవేటు వాహనాలలో చేరవేస్తున్నారు. అధికారుల తీరుకు పట్టణ ప్రజలు సైతం విస్మయం వ్యక్తపరుస్తున్నారు. గత కొన్ని నెలలుగా ప్రైవేటు వాహనదారులు బస్టాండ్ లోపల తమ ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తూ ఆర్టీసీని నష్టాల బాట పట్టిస్తున్నారని ఆరోపించారు. దీంతో ఆర్టీసీకి రావాల్సిన ఆదాయానికి గండి పడుతుందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్టాండ్ లో మౌలిక వసతులు, ప్రయాణికులకు భద్రత కల్పించేందుకు కృషి చేయాలని మల్లిక్ కోరారు. మార్కాపురం ప్రయాణికుల సంఘ అధ్యక్షుడిని. మరి మార్కాపురం పట్టణంలో మరి ఈ జనాభాకు అవసరమైనట్లుగా తగిన బస్సులు మార్కాపూర్ డిపో ఏర్పాటు చేయలేని చెప్పక తప్పదు. మార్కాపురం బస్టాండ్ ఒక చోట, డిపో ఒక చోట ఉన్నందువల్ల మరి దీని మీద సూపర్వైజర్ కూడా అధికారులు ఎక్కువగా లేని పరిస్థితి ఏర్పడింది. అందువల్లే మార్కాపురం డిపో నుంచి బస్టాండ్కి వచ్చే మార్గదర్శనంలో కూడా మరి బస్సుల్లో ఎక్కువ మంది ప్రయాణికులు అక్కడక్కడ ఎక్కి మరి అనాథరైతులుగా రావాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత మార్కాపురం డిపో నుంచి బస్టాండ్కి వచ్చిన తర్వాత మరి ఆ బస్సుల్లో ప్రయాణికుల కంటే కూడా అక్కడ ఉండే గేదర్ అయ్యే వాళ్ళంతా కూడా ప్రైవేటు ఆపరేటర్స్ నడిపే మరి ఆటోలు కానీ ఇతర వాహనాల ద్వారా మరి ఆర్టీసీ గండి కొట్టే విధంగా వారి ఆదాయాలను పెంచుకుంటున్నారు. ఆదాయానికి మరి ఆర్టీసీకి పన్నులు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఆర్టీసీ బస్టాండ్ ఆర్టీసీ వారు తగినట్టు రీతిలో దాన్ని అభివృద్ధి పరచని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మంచినీటి సౌకర్యం లేదు, పారిశుద్ధ్యంగా మరి మెరుగుపడే చర్యలు లేవు, ఎప్పటికప్పుడు కూడా క్లీన్ చేసే పరిస్థితి మరి బస్ స్టాండ్ లో లేదు. మరి స్కావెంజర్లు మరి సంఖ్య తక్కువ ఉంది, పరిస్థితి దారుణమైన పరిస్థితి ఉంది. మున్సిపాలిటీ వాళ్ళు కట్టిన 2 యూరినర్స్ కూడా తగని ఎదురుగా మరి జనాలు చూస్తుండగానే అక్కడ ఉపయోగించుకునే పరిస్థితి, దానికి అడ్డుగా కూడా ఏం కట్టిన పరిస్థితి ఏర్పడింది. ఓరుగంటి మల్లిక్.